నేను తోలే కారు నేను అనుకోకుండా నా కారు అనుకోకుండా దానంతకు అదే చెడిపిందనమాట. మా బాబా గాడొచ్చేసి బాగా యేసుకున్నాడు నాకి. అసలు ఏం జరిగిందంటే ఈ కారుకొచ్చేసి నేను కువైట్‌కి రాకన్నా ముందు దీనికి నలుగురు మిండగాళ్ళైతే ఉన్నారనమాట. ఒక్కోడు ఒక్కో విధంగా అయితే వాడేసినారు ఈ కార్‌ని. ఇప్పుడొచ్చేసి ఇది నా చేతిలో అయితే ఖరాబ్ అయిపోయిందనమాట. పెద్ద రిపేర్ అయితే కాదు, చిన్న రిపేరే. ఇంజిన్ సీజ్ అయిపోయింది అంతే. ఏదో కారు 2 ముక్కలు అయిపోయినట్టుగా మా బావ ఆవేశపడిపోతూ నన్నైతే అరుస్తాడనమాట. నేనేం చేసేది, కారు ఇంజిన్ సీజ్ అయిపోతే నేనంటే మా బావ వచ్చేసి లేదు నీ కారు నీకు నచ్చనే నచ్చదు, ఎప్పుడు చూసినా ఏదో చిన్న రిపేర్ వస్తానే ఉంటది అని అంటాడనమాట. మనుషులకి ఏదైనా సీరియస్ అయిపోయి హాస్పిటల్కి వెళ్తే అక్కడ టెక్నాలజీ లేక పెద్ద హాస్పిటల్కి పోండి అంటారు కదా, అలాగే ఈ కారు కూడా సీరియస్ అయిపోయి హాస్పిటల్కి వచ్చి ఇక్కడ వచ్చేసి సామాన్లే దొరకట్లేదు అనమాట. ప్రతి ఒక్కటి అక్కడ పో దొరుకుతాయి, ఇక్కడ పో దొరుకుతాయి అంటాడు అనమాట. మా కువైట్ పిల్లడు వచ్చి మా కారు ముందర పోతాడు అనమాట. వాడు కారు వేసుకుని షాప్ తిరుగుతాడు. కారు వచ్చేసి 2015లో కొన్నారనమాట. ఇప్పుడు వచ్చేసి 2025. ఇన్నేళ్ల వరకు తోలుతానే ఉన్నాం. 3 లక్షలు అయితే తిరిగేసింది అనమాట. ఇంజిన్ అయితే సీజ్ అవ్వలేదు, బానే ఉంది కారు. కాకపోతే బ్రేక్ డ్రమ్స్ అయితే పగిలిపోయినాయి అనమాట. లాస్ట్ ఒక షాప్ కి అయితే వచ్చినాం. ఇక్కడైతే సామాన్లు ఉన్నాయి అనేసి ఇక్కడికి వచ్చే వాడేమో కారు దింపొద్దు చూస్తాను అన్నాడు అనమాట.